నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉన్నాయి. చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల రోజుకి కొన్ని వందల సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి. మరి ఇవాళ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగినటువంటి ఘటన. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో 22 సంవత్సరాల ఒకళ్ళు, దాదాపుగా 25 సంవత్సరాల ఒకళ్ళు, 11 సంవత్సరాల ఒకళ్ళు, ముగ్గురు స్పాట్ డెడ్ ఆగున్నటువంటి లారీని తీసుకుపోయి ఢీకొట్టిండ్రు. అత్యంత అమానుషమైనటువంటి ఘటన. ఇట్లాంటివి కోకొల్లలు జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న విషయాలలో అత్యంత స్పీడ్ పోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, కార్కి సీట్ బెల్ట్ ధరించకపోవడం, ఎంతోమంది చిన్నగా పేదరికం దగ్గర నుంచి వెళ్ళి కూడా ఎంతో సౌండ్ పార్టీ వాళ్ళ వరకు కూడా అదే యాక్సిడెంట్లు. ఒక్కసారి చూడండి. ఒక్కసారి మీరు చూసినట్టయితే మీకు ఒకసారి చూపిస్తాను నేను యాక్సిడెంట్. దారుణం అంటే అది నిర్లక్ష్యం వల్ల జరుగుతూ ఉందా, మరి ఏం జరుగుతుంది, ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? చిన్న చిన్న విషయాలలో బంగారు భవిష్యత్తును, బంగారు జీవితాన్ని చిదిమేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఏం అంత స్పీడ్ పోతే ఒక 5-10 నిమిషాలు లేటుగా పోతే ఏమవుతుంది? ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా. చాలా దారుణమైనటువంటి ఘటన. ఒక్కసారి చూడండి. ఇగో ఇక్కడ లారీ ఆగున్నది. ఎంత దారుణం అని అంటే, ఇగో ఇక్కడ లారీ ఆగున్నది, ఇటు నుంచి వెహికల్ వస్తుంది, ఇగో స్కూటీ వస్తుంది, దీని పక్క నుంచి అదిగో ఫట్ కొట్టి పడేసిండు. అసలు ముగ్గురు స్పాట్ డెడ్ అయిపోయారు. సత్తుపల్లి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి. ఇంత అమానుషమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. చూడండి, చిన్న చిన్న విషయాలకే అత్యంత తక్కువ వయసులో ఉన్నటువంటి చిన్న వయసులో ఉన్న వాళ్ళే చనిపోతా ఉన్నారు. దయచేసి నిర్లక్ష్యం వీడండి, జాగ్రత్తగా ఉండండి. ఇలా కుటుంబం పరిస్థితి ఏంటిది? ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పెంచి కుటుంబం పరిస్థితి ఏంది? ఒకసారి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కుటుంబం గురించి, భార్య పిల్లల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. దయచేసి నిర్లక్ష్యం వీడండి. చిన్న చిన్న కారణాలకి ప్రాణాలు పోతా ఉన్నాయి. దయచేసి విషాదం మిగిలిపోతుంది. నిర్లక్ష్యం వీడి జాగ్రత్తగా ఉండమని చెప్పి కూడా మనం కోరుతా ఉన్నాం.